ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే యూట్యూబ్లోని ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఉంది కదా, దాని మీద ఇప్పుడు నుంచి కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం గైస్. అయితే ఇప్పుడు మనం జీమెయిల్ క్రియేట్ చేశాను, అకౌంట్ ఎప్పటి నుంచి క్రియేట్ చేస్తాం కానీ వీడియోస్ చేయడానికి టైం లేదు. అప్పుడు నేను చేశాను, ఇక్కడి నుంచి రోజు చేస్తాం గైస్. ఇంకా ఇప్పటి నుంచి రోజు చేస్తాం గైస్. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే బేగా ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటకి హెచ్చర్ కొడండి గైస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి మనం యూట్యూబ్లో వీడియోస్ తయారు చేయడం, మన ఎక్కువ తెలుగు కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వడం జరగాలి గైస్. ఇప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేసి మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి అలాగైనా మనం తెలుగు కమ్యూనిటీలో ఉండాలని మీరు నాకు ఎక్కువ సపోర్ట్ చేసి బేగా ఈ వీడియోకి 100K మనం స్టార్టింగ్ కాబట్టి ఒక 1K లైక్స్ కంప్లీట్ చేసి మనం తెలుగు కమ్యూనిటీలో ఫాస్ట్గా జాయిన్ అయ్యేలాగా మనం. హలో గైస్, వీటి కోసం కాకపోయినా నా కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనం గేమ్ స్టార్ట్ అయ్యే మొదలు మనకు కావాల్సింది డ్రెస్ మనకి చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం ఫ్రీ ఫైర్ యాటిట్యూడ్ ఉండాలి కాబట్టి మంచి డ్రెస్ చేద్దాం గైస్. ప్రైమ్ 4 కాబట్టి మొన్నే వీక్లీ పాస్ చేశాను. వీక్లీ పాస్ అంటే వీక్లీ ప్లస్ 90 డైమండ్స్కి చూడొచ్చు. ఒక వుడ్ ప్యాకర్ లెవెల్ 3, థామ్సన్ లెవెల్ 4 ఉంది గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బియర్ స్టార్ట్ చేసి ప్రతి వీడియోలో ఒక టిప్స్ చెప్తాను గైస్ మీకు. డైరెక్ట్ బియర్ స్టార్ట్ చేయలేదంటే మనకి ఇది కొత్తగా ఎరీనా ఫైర్ అని వచ్చింది కదా గైస్, అందులో మనం ఆడాలి కాబట్టి మనకి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం అది క్లిక్ చేసి స్టార్ట్ చేద్దాం గైస్. మంచి అమౌంట్తో స్టార్ట్ చేద్దాం. మర్చిపోయాను ఈరోజు డైమండ్స్ తీసుకోవడం మర్చిపోయాను. అదే ప్రైమ్ 4లోకి వస్తున్నాను. డైమండ్స్ 10 డైమండ్స్ కాబట్టి మరి 90 డైమండ్స్ ఈక్విలైట్. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇది స్టార్ట్ అయిపోయేలాగా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గల్లకి హెడ్ షాట్ కొట్టండి గైస్. లాబీ చూద్దాం. ఓకే, బాగుంది. ఎర్సనల్లా ఉంది మొత్తం. కప్పు మందే బిగులు. స్టార్ట్ అయిపోయింది ఈ మ్యాచ్. టికెట్ తీసుకుని ఉన్నాయా కప్పు ఇచ్చేసి మనం ఎక్కడ దిగాలంటే ఇప్పుడు ఆలోచిద్దాం గైస్. ఎక్కడ దిగాలో భూమి శక్తి వద్దు గైస్. పక్కకి వెళ్ళిపోదా మందే పోయా గైస్, అసలు తగ్గేదే. మనం దిగేసిన లైక్ సబ్స్క్రైబ్ పక్కన గంటకి హెచ్చరిక కొట్టండి గైస్. సార్ మొత్తం నేనే మాట్లాడుతాను, ఎప్పుడు మాట్లాడరు సార్. ఆరా బాబు, నన్ను మాట్లాడేస్తే కదా నువ్వు అసలు నువ్వే సుడిగేస్తున్నావు లైక్ సబ్స్క్రైబ్ అని. కొంచెం గ్యాప్ ఇవ్వు. సబ్స్క్రైబర్స్ మొత్తం ఆలోచించుకోవాలి కదా మనం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలో. అవును సార్, ఎంతైనా మన సబ్స్క్రైబర్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ గురించి అసలు ఆలోచించరు సార్. అయితే మనం ఏం చేద్దామంటే ఎవరొకరు దొరకాలి, వాళ్ళని టప్ అని హెచ్చరిక కొట్టాలి. నువ్వు అలా అనకు రా బాబు, ఇంకోసారి మన సబ్స్క్రైబర్స్ ఆడతారు రా బాబు. మనం ఎంతైనా తెలుగు కమ్యూనిటీలో కాబట్టి సత్తా చూపించాలి మనం. అవును సార్, మనం ఎంతైనా తెలుగు కమ్యూనిటీలో మన వాళ్ళ సపోర్ట్ అయితే మనం అయితే నాకు నమ్మకం ఉంది సార్. వీళ్ళు మాత్రం ఒక లైక్ సబ్స్క్రైబ్ కోసం అసలు ఆగరు సార్. తెలుగు కమ్యూనిటీ సత్తా చూపిస్తాడు. అవునవును, నేను కూడా అదే ఆలోచిస్తాను. ఎనిమి సౌండ్ వస్తుంది. ఎనిమి ఓపి ఆడుతున్నాడు. అవును సార్, గట్టిగా ఆడారు సార్. మీరు మాత్రం ఇంకా వాడిని తీసుకుని ఒక చెప్పు సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్, ఇంకెవరైనా దిగుతాడు మళ్ళీ. ఆడికి బుద్ధు అన్నీ ఉంటే కరెక్ట్గా పైనుంచి వస్తాడు. చూద్దాం స్కోప్ పెట్టి పేరాఫాల్తో. చెప్పాను కదా వస్తాడు. సిగ్గు శరం అన్నీ ఉన్నాయి మా అప్పుడేమైంది, ఇంకా ముందు ఉంది అసలైన పండగ. నేను కొడతాను చూడు. నేను అడ్డు కొట్టకపోతే అడుగు. చెప్పే కదా.
సార్ హెడ్ కాదు సార్, బాడీ చూసుకుని మాట్లాడండి సార్. మళ్ళీ మనం సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఫీల్ అయిపోతారు. సబ్స్క్రైబర్స్ ఇలాంటి వాళ్ళు కాదురా, చాలా తెలివైన వాళ్ళు. అవును సార్. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ మనం? ఇప్పుడు ఏం చేద్దామంటే డబ్బులు ఉన్నాయి కదా, ఏం చేద్దాం ఆలోచిద్దాం. ఏం చేద్దాం వెండింగ్ మిషన్లోకి వెళ్ళి ఒక హెయిర్ స్టైల్ కొందాం. మంచి ఐడియా సార్, మంచి ఐడియా. చూసి నేర్చుకోరా రే. रुको जरा सबर करो. చేద్దాం సార్. అది చేయాలంటే ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అంటే మన వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటకి హెడ్ సెట్ కొడితేనే మనం హిట్ లిస్ట్ చేద్దాం. నాకు తెలుసు వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, అందుకే ముందుగానే నేను హిట్ లిస్ట్ చేశాను సార్. సార్ ఎంత నమ్మకం సబ్స్క్రైబర్స్ మీద అయితే మరి అది చేస్తారా? అరే నువ్వు మూసుకోండు, సబ్స్క్రైబర్స్ నేమనుకో, సబ్స్క్రైబర్స్ అంటే నన్ను అన్నట్టే. సారీ సార్. ఈరోజు ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఇది లాంచ్ ప్యాడ్ ఉందా, ఇక్కడ దానుకున్న వల్ల ఎనిమీస్ మనం కిల్ చేయలే కానీ మనం వాడిని అటాక్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తే ఎలా కిల్ చేయాలో. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో చూద్దాం. స్కోప్ అయితే రెడీగా ఉంటాను. ఇచ్చాడు ఖచ్చితంగా వస్తాడు. అక్కడికి బుర్ర ఉంటే వస్తాడు, చెప్పేనా వస్తాడు. స్కోప్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఎక్కడున్నాడు? ఓకే హెడ్ చెప్పాను కదా, ట్రిక్స్ అండ్ టిప్స్ ఈరోజు నుంచి మనం కూడా ఫాలో అవుతాం. టిప్స్ అండ్ ట్రిక్స్ గైస్. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి కరెక్ట్గా ఇప్పుడే సమయం. మిస్టర్ ర్యాంపేజ్ బాయ్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రోజు టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోండి గైస్. సార్ రోజు టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పిస్తారు కదా, మర్చిపోకూడదు మరి. సబ్స్క్రైబర్స్ కోసం నేను మన అకౌంట్ గ్రో అయ్యిందనుకో రోజు గివ్ అవే కూడా ఇస్తాం. సార్ నిజంగానా? అయితే నేను నిజంగా సబ్స్క్రైబ్ చేస్తాను సార్. బోల్డ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. నువ్వు అలాంటి పనులు ఏం చేయొద్దురా బాబు, సబ్స్క్రైబర్సే చేయాలి. నువ్వు చేసావు అనుకో నీకు అయిపోతుంది, చూసుకో. సారీ సార్, సారీ. మనం ఇంత ఇంచి సోదేస్తున్నాం, మరి సబ్స్క్రైబర్స్ బోర్ కొట్టదా? అందుకే ఇప్పుడు గేమ్లోని గురించి మాట్లాడదాం. అవును సార్, మనం మాట్లాడుకుంటున్నాం, పాపం బోర్ కొడతా సబ్స్క్రైబర్స్ కూడా. అలాగా ఇప్పుడైతే ఎడసనల్ కదా టోకెన్స్ వచ్చాయి కాబట్టి మనం ఏదో గన్న ఎనిమి కనబడ్డాడంటే వదలకూడదు మనం అసలు. ఈ ఎనిమి చనిపోయాడు కాబట్టి అతను గిఫ్ట్గా సబ్స్క్రైబర్ లైక్ కొంచెం చేయండి వ్యూవర్స్. మీకోసం పాపం ఎనిమి చాలా కాచుకొని తినడానికి వచ్చాడు, కానీ మీరు సబ్స్క్రైబర్ అనగానే పాపం అతను తిండి కూడా వదిలేసి చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇదే డబ్బారి కార్లో ఉంది, ఇప్పుడు ఎక్కేసి గోల్డెన్ కార్లో మార్చేద్దాం. చెప్పాను కదా మన దగ్గర మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, కార్ని ఏదైనా చేయగలం. ఇప్పుడు మంచి 500 టోకెన్లు దొరికితే బాగా ఉంటుంది. ఇంకా చూద్దాం. దొరికింది కాయిన్స్ దొరికాయి. మీ పైన ఎట్టుకున్నా మేము చూడలేదు అనుకోకండి. తినడానికి భోజనమైన మర్చిపోతాం, కానీ ఎనిమిది చంపడం కోసం అసలు వదిలిపెట్టను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎనిమి స్కోప్ పెట్టి చిన్న డ్యామేజ్ చేద్దాం, భయపడాలి మనం చూసి. అది గ్లోవల్ వేసాడు, అది మనకు కావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్లాన్ చేద్దాం. ఏం చేయాలి ఐడియా వచ్చింది. ఇప్పుడు కార్ ఎక్కి ప్లానింగ్ ప్రకారం ఈ చెట్టు ఉందా, చెట్టు పక్క నుంచి వెళ్ళి గ్లోవల్ని గుద్దేద్దాం. కొంచెం కార్ ఆగుతుందా, ఆ సమయంలో అతను ఫైర్ చేసే అవకాశం ఉంది కాబట్టి పక్కన ఆపి వెంటనే 2-3 బుల్లెట్ల పేరఫాల్తో హెడ్ షాట్ ఇద్దాం. నా మీద డౌటా? చెప్తాను చూడరా నీకు. ఓకే వ్యూవర్స్, ఈ ప్లాన్ సక్సెస్ అయిపోయేలోగా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. సక్సెస్ఫుల్ 90% అయిపోయింది, 95% అయింది, 99% అయింది. ఇప్పుడు హెడ్ కొడితే 100% అయిపోయింది. సూపర్. చెప్పాం కదా మనం చేయాల్సిందే. అప్పుడు అక్కడ చేస్తాడా, మన సగం వెళ్ళేలాగా పూజ చేసేస్తాడు. అన్నం లేదు అప్పుడే పూజ చేస్తాడు. అయితే ఇప్పుడు దారిలో కనబడితే భలే ఉంటుంది. ఏంటి కదా తప్పు వేసేస్తానండి. చూద్దాం ఏమవుతుంది. అరే బాబు అంతగా చేసికిరా బాబు, నన్ను పాపులర్ చేద్దాం. పాపులర్ టైం ఉంది, ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళకూడదు. నో పెయిన్ నో గెయిన్.
చెప్పాను కదా నీకు, చెప్పాను కదా ఎలా తగులుతుంది మనతో. సార్ మీరు సూపర్ సార్, అతనికి మాత్రం హెడ్ మాత్రం భలే కుట్టారు సార్ పినేటితోని. అప్పుడేం చూస్తాం, ముసలి పండుగ ఇంకా ముందునే ఉంది, చూద్దాం. ఏదైనా డ్రాప్ కనబడితే థామ్సన్ మన ఫేవరెట్ కానీ ముందుగానే చెప్పాం కాబట్టి దొరికే వరకు పోరా. అరే మర్చిపోయిన పాట పాడుతున్నాను. దీని ముందు మన ఎస్ఎన్లో డబ్బులు వేస్ట్ కొనకపోతే చూద్దాం మన థామ్సన్ కోసం. వెతికిద్దాం, మొత్తం వెతికిద్దాం. ఉందా స్కారు, ఏ అగ్గు ఏదో పోలే, మనకు నచ్చలేదు. గ్రీన్ బామ్ థామ్సన్ పెట్టినా బాగున్నావు అని చెక్క. అయినా సరే అందరికీ థామ్సన్ అంటే ఇష్టం ఉండదు, అలాంటి రేర్ ప్లేయర్స్కి ఇష్టం. అందరికీ థామ్సన్ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకైతే డై హార్ట్ గన్. ఓకే సార్, అయితే ఇప్పుడు ఏం చేస్తారో డ్రాప్ కోసం అంటారా సార్? ముందు డ్రాప్ ఏదో పడిలా ఉంది, చూద్దాం. అరే ఒక మాట మర్చిపోయాను, అక్కడ 2 డ్రాప్లు ఉన్నాయి. లేకపోతే 2 డ్రాప్లో ఒక డ్రాప్ చేసినా సరే ఎనిమిస్ వచ్చి వెనకాల నుంచి అయినా రావచ్చు, ముందు నుంచి రావచ్చు. అందుకే కొంచెం అలర్ట్గా ఉండు. ఎక్కడ ఎనిమిది కనబడితే నాకు చెప్పు, ఓకేనా? ఓకే సార్, నేనైతే మర్చిపోకుండా చెప్తాను. పర్సనల్ పక్క నుంచి వెళ్ళిపోదాం, బాలే వెళ్ళిపోదాం. వై 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 సార్ డ్రాప్ ఉంది సార్, వెళ్ళండి సార్, బేగా ఎనిమిది వచ్చేసి అడ్డుపోగలి చూసుకోండి ముందే సార్. ప్రత్యేకమైనదా? అరే అది గన్ కాదు రే, అది డ్రాపర్. అందులో గన్నులు దొరికితే రా, తెలియకుండా మాట్లాడకురా రే, పొరుగు తీసేస్తున్నారా గరినది. సారీ సార్, వెరీ సారీ. అరే మర్చిపోక ఎనిమి ఎక్కడున్నా చెప్పరు రే, మర్చిపోక మళ్ళీ ఎనిమిది వచ్చి మనల్ని వేసేస్తారు. అప్పుడు మనం బోయే అవ్వాలని అప్పుడే దగ్గరికి వచ్చాం. సార్ ఓకే సార్, మర్చిపోకుండా చెప్తున్నా, చేసేద్దాం, మొత్తం చేసేద్దాం. అసలు తగ్గేదే సార్. జీప్లో మార్చుతుంది ఎవరు అన్నారు సార్, చూడండి స్కోప్ ఎనిమి. అవునరా, బాగానే చెప్పు. మ్యాప్ చూడండి సార్, వెనకాల కార్ లాంటి ఏదో వస్తుంది సార్, చూడండి. అరే మొత్తం అయిపోయింది సార్, చెప్తే బెటర్ బాబు, చనిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ గాయ్స్. ఇలాంటి ఫన్నీ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ర్యాంపేజ్ బాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.